వెల్కమ్ టు స్కైలాబ్స్ వరల్డ్. నేను 12th గ్రాండ్ నర్సరీ మేళాలో ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను. ఇవన్నీ తీసుకున్నాను. ఇది తీసుకున్నాను. ఇది అలోవెరా లాగానే ఉంది, కానీ ఇది చిన్నది క్యాక్టస్ సైజులో ఉంది, చిన్నగా ఉంది. ఇది 100 రూపీస్కి వచ్చింది. ఇది ఒకటి తీసుకున్నాను, ఇండోర్ ప్లాంట్. ఇవి పెద్దగా ఉంటాయి ఆకులు, చెట్టు కూడా పెద్దగా ఉంటుంది. అది బయట పెట్టుకుంటారు, ఇది ఇంట్లో పెట్టుకునేది. ఇది కూడా 100 రూపీస్కి వచ్చింది. ఇది కూడా హైట్ అవ్వదు, చిన్నగానే ఉంటుంది, ఇంతే ఉంటుంది. ఇది ఒకటి రోజ్మెరీ చెట్టు. రోజ్మెరీ ఆయిల్ కానీ అలాంటివి ఉంటాయి కదా, ఈ ఆకు కొబ్బరి నూనెలో వేసుకుని కాసుకుని తలగ పెట్టుకుంటే కూడా జుట్టు బాగా పెరుగుతుంది అంటారు. రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ కూడా చేస్తారు వీటితో. ఇది రోజ్మెరీ, ఇది కూడా 100 రూపీస్. ఇది 100 రూపాయలు. ఇది ఒకటి స్నేక్ ప్లాంట్ చెట్టే, కానీ స్నేక్ ప్లాంట్లోనే చిన్న సైజు. ఇది హైట్ ఎక్కువ అవ్వదు, చిన్నగానే ఉంటుంది. కొన్ని చాలా పెద్దగా హైట్ ఉంటాయి, ఇది మాత్రం హైట్ అవ్వదు. ఇది కూడా 100 రూపీస్. ఇంకా ఇవి తీసుకున్నాను. ఈ సర్క్యులెంట్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇది బుద్ధుడు, చాలా బాగున్నాయి అనేసి తీసుకున్నాను. ఇది ఈచ్ 50 రూపీస్కి పడింది. ఒకటి 50 రూపాయలకి ఇచ్చారు. ఇవి 3 తీసుకున్నాను. ఇది పెట్టుకో. ఇది 50 రూపీస్కి వచ్చింది. ఇది ఒక చెట్టుని నరికేస్తే కింద ఉంటుంది కదా మొదలు, ఆ షేప్ అన్నమాట. ఆ షేప్ ఇది కూడా 50 రూపీస్కి వచ్చింది. కింద హోల్స్ ఉంటాయి, మనం ఏదైనా పెట్టుకుని దీనిలో మట్టి వేసుకుని ఇలాంటి మొక్కలు పెట్టుకోవచ్చు. ఇలాంటివి ఇవి పెట్టుకోవచ్చు. ఇలాంటి సర్క్యులెంట్స్ చిన్న మొక్కలు పెట్టుకోవచ్చు. ఇది కూడా 50 రూపీస్. ఇది స్వాన్ హంస. ఇది కూడా 50 రూపీస్. 60 రూపీస్. ఇది 60 రూపాయలకి వచ్చింది. ఇది ఒక బర్డ్, ఇది కూడా 60 రూపీస్. ఇది టాటాయిస్, ఇది కూడా చాలా బాగుందనేసి తీసుకున్నాను. ఇది కూడా 60 రూపాయలు. ఇవన్నీ చిన్న మొక్కలు పెట్టుకుంటానికి బాగుంటాయి అనేసి తీసుకున్నాను. కొన్ని కుండీలు తీసుకున్నాను. ఇది 10 రూపీస్ పడింది. ఒకటి 10 తీసుకున్నాను. 100 రూపీస్కి 10 వచ్చినాయి. ఇలాంటి మొక్కలు పెట్టుకోవచ్చు, ఇలాంటివి కానీ
లేకపోతే ఇలాంటి కొన్ని డెవలప్ చేసినవి సక్యులెంట్స్ నా దగ్గర ఉన్నాయి, ఎవరికైనా పెట్టి ఇవ్వడానికైనా బాగుంటుందని తీసుకున్నాను. 10 తీసుకున్నాను. ఇంకా ఇవి తీసుకున్నాను, కలర్ స్టోన్స్ తీసుకున్నాను. ఇది 60 రూపీస్. ఇది మొక్కలు పెట్టుకుని పైన డెకరేషన్కి బాగుంటాయి. ఇది మొక్క పెట్టుకున్నప్పుడు దీని చుట్టూ ఇలాంటి రాళ్ళు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇవి అందుకే తీసుకున్నాను. 60 రూపాయలు ఇది ప్యాకెట్. ఇంకా ఇది ఇంగువ. వంకాయలు పుచ్చులు వచ్చినప్పుడు ఇది మజ్జిగలో కలిపి ఇది స్ప్రే చేస్తే, ఇంకా మొదల్లో కూడా వేస్తే వంకాయలు పుచ్చులు ఉండవు, ఇంకా చేదు కూడా ఉండదు వంకాయలు. అందువల్ల తీసుకొచ్చాను. ఇది ఇంగువ పొడి. ఇది బీన్స్ విత్తనాలు. ఇవి గాంధీస్ గార్డెన్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇవి ఇంగువ. ఇది ఇంకా ఈ గ్రో బ్యాగ్స్ తీసుకున్నాను. 12x12 ఇది 12x12 సైజ్. ఇది 59 రూపాయలు పడింది ఈ గ్రో బ్యాగ్. చాలా పెద్దగా ఉంది. 60 రూపాయలు, 59 రూపాయలు పడింది. ఇది ఒకటి. ఇంకా సేమ్ అదే తీసుకున్నాను. ఇంకొకటి. ఇవి 2 తీసుకున్నాను. ఇంకా ఇది శాండ్రా వాళ్ళ దగ్గర అక్కడ పెట్టారు, శాండ్రా కంపెనీ వాళ్ళు. పోషక్ అనేది తీసుకున్నాను. ఇది చాలా మొక్కలకి పువ్వులు కాయలు బాగా రావడానికి హెల్ప్ చేస్తుందంట. ఇది మొక్క పోషక లోపాలను సరిచేసి ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడుతుంది. సేంద్రియ పదార్థాలు మొక్క రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అధిక దిగుబడిని ఇస్తుందంట. అంటే పూలు పళ్ళు బాగా వస్తాయి, కాయలు అవి చాలా బాగా వస్తుంది అన్నమాట ఇది వేస్తే. ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకోటి వీగో రూట్ అని మైక్రో గ్రాన్యూల్స్. ఇవి తీసుకున్నాను. ఇవి 1 స్పూను మొక్క మొదళ్ళ దగ్గర వేస్తే, ఇంకా మనం కంపోస్ట్ కానీ మనం ఇంట్లో కిచెన్ కంపోస్ట్ అలాంటివి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. వర్కింగ్ ఉమెన్స్ అలాంటి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇవన్నీ తయారు చేయడానికి కుదరదు కిచెన్ కంపోస్ట్ కానీ అలాంటివి. అలాంటి వాళ్ళు ఇది 1 స్పూను 15 డేస్కి ఒకసారి 1 స్పూను మొక్క మొదలు కొంచెం మట్టి తీసి దానిలో చుట్టూ వేసి పైన మట్టి వేస్తే చాలా మొక్కలు చాలా హెల్తీగా అవుతాయి అంట. ఇది వేరు వ్యవస్థ చాలా బాగుంటుందంట. బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవుల నుండి తెగుళ్ళ నుండి రక్షిస్తుందంట. ఇది సూక్ష్మజీవులు బ్యాక్టీరియా నుండి ప్రభావవంతమైన సంరక్షణ ఇస్తుందంట. నేల నుండి సంక్రమించే తెగుళ్ళను అరికడుతుందంట ఇది వేయటం వల్ల. వేరు వ్యవస్థ చాలా బాగుంటుంది, మొక్క హెల్తీగా పెరుగుతుంది అన్నమాట. మొక్క హెల్తీగానే ఉంటాయి కదా పూలు పండ్లు వచ్చేది, కాయలు కానీ. ఇది అందుకు ఉపయోగపడుతుంది. ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా నీమ్ ఆయిల్. ఇది ఏమైనా తెగులు పెస్ట్ కానీ ఏదన్నా వస్తే, తెగుళ్ళు పురుగులు అలాంటివి వచ్చినప్పుడు ఇది వాటర్లో కలిపి స్ప్రే చేస్తే పురుగులు అవన్నీ పోతాయి. నీమ్ ఆయిల్. ఇది
వేప నూనె, ఇది లక్ష్మి, ఇది కూడా మొక్కలకి స్ప్రే చేస్తే చాలా మంచిదంట. ఇది కూడా ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇది స్ప్రే బాటిల్కి మామూలు మొక్కలకి స్ప్రే చేస్తాం కదా, డబ్బా బాగానే ఉంటుంది, క్యాన్ బాగానే ఉంటుంది, కింద ఇదంతా పాడైపోతుంది. అలాంటప్పుడు డబ్బా క్యాన్ మొత్తం పడేయాల్సిన అవసరం లేదు. బాటిల్ అంతా మనం ఇలాంటివి తీసుకుంటే ఈ బాటిల్కి ఇలా ఇక్కడ పెట్టుకుని మళ్ళీ మనం ఇట్లా స్ప్రే చేసుకోవచ్చు. బాటిల్ మంచిగానే ఉంటుంది, ఇక్కడ పాడైపోతుంది. అందువల్ల ఈ క్యాప్ ఇది ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇది తీసుకున్నాను. ఇది 120 చెప్పారు కానీ 80కి ఇచ్చారు. 120 చెప్పి 80కి ఇచ్చారు. ఇలా బాటిల్స్ బాగానే ఉండి ఈ స్ప్రేలు పాడైపోయి 2-3 ఉన్నాయి నా దగ్గర, అందుకే ఇవి తీసుకున్నాను అనమాట. బాటిల్ బాగా ఉండే కదా అనేసి. ఇది మస్టర్డ్ కేక్. ఇవి పూలు, పళ్ళు, కాయలు బాగా రావడానికి ఉపయోగపడుతుంది. గాంధీస్ గార్డెన్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేను. వెరీ రిచ్ న్యూట్రిషన్స్. ఇంకా ప్లాంట్స్ గ్రోత్ అండ్ ఫ్లవరింగ్. మొక్క బాగా ఎదుగుతుంది, ఇంకా ఫ్లవర్స్ అవి కాయలు బాగా వస్తాయి అన్నమాట ఈ మస్టర్డ్ కేక్ వేయడం వల్ల. ఇది ఒకటి నీమ్ సీడ్ పౌడర్, అంటే వేప గింజల పొడి. వెరీ గుడ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్. గుడ్ రెమెడీ ఫర్ రూట్ నెమటోడ్స్. మిక్స్ డైరెక్ట్లీ ఇన్ సాయిల్. నెమటోడ్స్ వేరు కుళ్ళు తెగులు, వేరులో బుడుపులు వస్తాయి కింద నెమటోడ్స్ అని, అవి రాకుండా అరికడుతుంది ఈ నీమ్ సీడ్స్ పౌడర్. ఇంకా సాయిల్ మిక్స్ చేసేటప్పుడు ఇది కలిపేయచ్చు. ఒక గుప్పెడు వేసుకుంటే మట్టి కలిపేటప్పుడు చాలా మంచిది. వేరు కుళ్ళు తెగుళ్ళు, వేరు నెమటోడ్స్ కానీ అలాంటివి రాకుండా ఉంటాయి. ఇది ఒకటి తీసుకున్నాను. నర్సరీ మేళాలో నేను ఇవన్నీ తీసుకున్నాను. బాగున్నాయి అనేసి తీసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.